కలియుగం మొదలైనది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిశారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానన్నాడు. ఆయన మహాతపశ్శాలి. మునులంతా దీనికి ఆమోదం పలికారు. ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దీనితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపస్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజ పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దీనితో భృగు మహర్షికి కోపం వచ్చి, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్శాలిని అతిథినైన నన్ను నిర్లక్ష్యం చేశావు. కనుక భూలోకంలో నీవు లింగరూపంలోనే కాని నిజరూపంలో ఆరాధన జరగకుండుగాక అని శపించాడు. తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసల్లాపాలు ఆడుతున్నాడు. మునిరాకను గమనించలేదు. భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్యగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమ శాంతమూర్తి శ్రీమన్నారాయణుడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారబోసినారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు. అందుకు శ్రీహరి కోపించకుండా ఆయనకు చాలా మర్యాదలు చేశాడు. భర్తే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది. లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవటానికి భూలోకానికి ప్రయాణమయ్యాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగిపోయినది. పాపభారాన్ని మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్నది మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. దానిని తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు ఎంతగానో సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడు తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతనే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమానుడు రాజు అయినాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలి అని నిర్ణయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు. సౌనకాది మునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిసిన తర్వాత శ్రీనివాసుని అనుగ్రహం పొంది వారెవరైనా ఉంటే వారి కథను వినిపించండి అని సూతుని అడిగారు. సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. కొమ్మరి భీము కథ. తిరుపతి మహాక్షేత్రానికి సమీపాన ఒక పల్లెలో భీముడు అనే కొమ్మరివాడు ఉండేవాడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి
వాటిని అమ్ముకొని జీవించేవాడు. అతనికి శ్రీ శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుడిని పూజించాలి అని అనుకున్నా కుటుంబ పరిస్థితులను బట్టి ఆ పని చేయలేకపోయేవాడు. అందువలన తాను కుండలను తయారు చేసే ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఉంచుకున్నాడు. కుండలను తయారు చేసేటప్పుడు తన చేతికి అందిన మట్టిని పుష్పముగా చేసి చేతితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచేవాడు. అది వానికి నిత్య కృత్యమైనది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. కొంతకాలానికి అతనిలో అహంకారం పెరిగిపోయింది. ఆ తర్వాత రోజు అతడు పూజ చేయటానికి ఉద్యుక్తుడు అవగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులు స్వామివారి వద్ద కనిపించాయి. దానికి కారణమేమిటో అతనికి అర్థం కాలేదు. అర్చకులు తాను ఉంచిన బంగారు పువ్వులను అపహరించి మట్టి పువ్వులను ఉంచారు అని అనుమానించాడు. తన భటులను కాపలాగా ఉంచాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉంటున్నాయి. మహారాజుకు మానసిక వ్యధ పెరిగిపోయింది. చింతాపీడితుడై వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించాడు. ఓ రాజా, సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరివాడు ఉన్నాడు. అతడు కుండలు చేస్తున్నా నా స్మరణను ధ్యానాన్ని విడవని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావం వల్ల అతడు ఉంచిన మట్టి పూలు ఇక్కడ నా సన్నిధిలో చేరుతున్నాయి. నీవు ఉంచినట్టి బంగారు పువ్వులు అతడు ఉంచిన పూలయందు నిలవలేక అదృశ్యము అవుతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకు అని ఓరడించారు. తనను మించిన భక్తుడు ఉన్నాడు అని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించటానికి వెంకటాచలమునకు సమీపంలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాడు. ఒక పల్లెలో సారెపై కుండను ఉంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపాన ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతిమకు సమర్పిస్తున్న భీముని చూసి ఆశ్చర్యపోయాడు. రాజు భీముని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో పూజించడమేమిటి? నీకు పూజకు పుష్పాలు దొరకటం లేదా అని అడిగాడు. భీముడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు అచ్చటిచే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను. స్వామివారిని పూజించటం ఎట్లాగో తెలియని వాడిని, దరిద్రుడను. కుండలు చేయనిదే నా కుటుంబం గడవదు. కావున నేను ఉదయం నుండి సాయంత్రం వరకు కుండలను చేయక తప్పదు. చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటాను అని వివరించాడు. కుమ్మరివాని మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. కుమ్మరివాని భక్తికి మెచ్చి వారికి నమస్కరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరముగా వైకుంఠానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి, ఇక నుండి నాకు ఉదయం ప్రసాదం పెట్టేటప్పుడు మట్టి పాత్రలో నివేదించమని తొండమాను మహారాజు కలలో కనిపించి చెప్పాడు. ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారము పాటిస్తూ ఓడు అనే ప్రసాదాన్నే మట్టి కుండలతోనే నివేదన చేయుచు ఆరాధిస్తున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగ వాటిని జరిపిస్తూ మరలా జన్మలో విష్ణులోకానికి చేరుకున్నాడు. శనేశ్వర శ్రీ వెంకటేశ్వర సంవాదం. ఒకసారి శనేశ్వరునికి మానవులు ఎవరూ తనను భక్తితో సేవించటం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగినది. అప్పుడు వెంకటేశ్వరుని తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు. స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడిపోతున్నారు. ఆ భయము పోవటానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరుకున్నాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదమేముంది? 6 వారాలు దాటిన తర్వాత 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నీవు నీలవర్ణుడివి, నేను కూడా ఆ వర్ణుడినే. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీశ్వరుడను. సామాన్య మానవులకు ఈ విశేషాలు తెలియక నువ్వంటే భయపడిపోతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాలన్నీ అనుగ్రహిస్తున్నావు.
ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతముగా ఆచరిస్తారో సమస్త శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయుర ఆరోగ్యాలతో సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు. సౌనకాది మహామునులు అందరూ సూతుడు చెప్పింది విని చాలా ఆనందించారు. ఈ సప్త శనివారాల వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారు కథను వినిపించమని అతడిని అడిగారు. సూతుడు చెప్పడం ప్రారంభించాడు. దేవదత్త దంపతుల శనివార వ్రత కథ. పూర్వకాలము కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ సారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని అభ్యాగతుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. ఒకరోజు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారం దేవదత్తునికి శనిదోషం వలన అపమృత్యువు కలిగే సూచనలు కనపడుతున్నాయని, ఆ అపమృత్యు దోష పరిహారార్థం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోసుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తాన లేచి స్నాన సంధ్యాదికాలు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక ఉత్తమ బ్రాహ్మణుడిని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు పూజను యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులు ఇద్దరు శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తకు శనేశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకొని వచ్చి ఇతనికి పూర్ణాయుర్దాయం కలవాణ్ణి చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్ళు జీవించి ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె నిద్రలేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా ఎంతగానో సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్మృతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణం చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవ చేసుకుంటూ చివరకు శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలో శ్రీ వెంకట నాయకః అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శనిదోషాలు తొలగిపోయి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు. ఈ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతాన్ని చేసిన వారికి ఉన్న కష్టాలు తీరిపోతాయి, గ్రహ బాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబమునకు సర్వ శుభాలు కలుగుతాయి. శనివార వ్రతము ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగంలో శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది. శనివార వ్రతమును చేసి స్వామి వారిని అర్చించి స్మృతించి ఈ కథను చదువుకున్న వారు ధన్యులు. కావున మనమందరము యథాశక్తిగా శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము పొందుముగాక.